కొన్నిసార్లు ఎదురు చూసి ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వంబర సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఉన్న ఆసక్తి ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. పైగా ఏదో మాకు సంబంధం లేదన్నట్టు టీజర్ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ ప్రమోషన్స్ కూడా చేయట్లేదు దర్శక నిర్మాతలు. ఆ మధ్య శ్రీరామనవమికి ఏదో తూతూ మంత్రంగా ఒక పాట విడుదల చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు విశ్వంబర గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా విడుదల చేయాలనుకుంటున్నారా లేదంటే డైరెక్ట్గా ఓటీటీలో చూసుకోమంటారా అంటూ సోషల్ మీడియాలో యువి క్రియేషన్స్ను బాగా గట్టిగానే ఆడుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. 200 కోట్లతో చిరంజీవి లాంటి హీరోతో అలాంటి సినిమా చేసిన తర్వాత ప్రమోషన్స్ చేయకపోతే ఎలా అంటూ వాళ్ళు నిలదీస్తున్నారు. తాజాగా వీళ్ళ ఎదురు చూపులకు సమాధానం దొరికింది. విశ్వంబర సినిమాను ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నాడు నిర్మాత విక్రమ్ కుమార్. ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విశ్వంబర చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు చిత్ర నిర్మాత విక్రమ్ కుమార్. ఈ సినిమాకు సంబంధించిన ఎపిక్ రివీల్ను ఆయన కేన్ స్టేజ్ పై చేయనున్నట్లు తెలుస్తోంది. అక్కడ తమ సినిమాను ప్రమోట్ చేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది అనేది దర్శక నిర్మాతల ఆలోచన. విశ్వంబర ప్రమోషన్స్ రీస్టార్ట్ చేయడానికి ఇంతకంటే బెటర్ స్టేజ్ లేదు అని ఫీల్ అవుతున్నారు మేకర్స్. ఈ మేరకు నిర్మాత విక్రమ్ కుమార్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై కనిపించాడు. దాంతో విశ్వంబర సినిమా అంతర్జాతీయ స్థాయిలో సౌండ్ చేస్తోంది. 78వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13న అట్టహాసంగా ప్రారంభం కాగా ఈ వేడుక మే నెల 24 వరకు జరగనుంది. ఇప్పటికే పలువురు ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ కేన్స్ 2025లో సందడి చేశారు. తమ సినిమాలను కూడా అక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు విశ్వంబర సినిమా కేన్స్ చలన చిత్రోత్సవానికి వెళ్తుందని తెలియడంతో మెగా మాస్ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు అభిమానులు. అన్ని కుదిరితే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అక్కడే అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. జూలై 24న విశ్వంబర విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీజర్కు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిన మాట నిజమే అయినా ఆ తర్వాత దాని మీద చాలా ఫోకస్ చేశారు మేకర్స్. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ మళ్ళీ కొత్తగా చేశారు. రేపు సినిమా చూసిన తర్వాత మీరు మరో ప్రపంచంలోకి వెళ్తారని నమ్మకంగా చెబుతున్నారు దర్శకుడు వశిష్ఠ. చిరంజీవి కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఆలస్యమైనా కూడా ప్రోడక్ట్ అద్భుతంగా వచ్చింది అంటున్నారు. మరి ఆయన నమ్మకాన్ని విశ్వంబర నిలబెడుతుందా లేదా అనేది చూడాలి.